హైదరాబాద్ యూసఫ్గూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రామును దుండగులు దారుణంగా హత్య చేసినట్టు తేలింది. గతంలో ఆటో డ్రైవర్గా పనిచేసిన రాము ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. బీజేపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో జేడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో ఏర్పడిన విభేదాలే హత్యకు దారితీశాయి అన్నది విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం యూసఫ్గూడ నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అందించారు పోలీసులు? సరిత, ప్రస్తుతం మనము మర్డర్ జరిగిన స్పాట్ లో ఉన్నాము. దీంట్లో సంచలనం రేపిన ఈ మర్డర్ కేసులో ఒక బ్రేక్ త్రూ దొరికిందని చెప్పాలి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే కొంతమంది నిందితులను కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే కొంతమంది లొంగిపోయినప్పటికీ దాంట్లో దాదాపు కూడా 10 మంది ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 2 మహిళలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే హనీ ట్రాప్ ద్వారా కూడా అతన్ని ఇక్కడికి పిలిపించి అతి కిరాతకంగా కూడా హత్య చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా చూసుకుంటే పోలీసులు గుర్తించిన ప్రకారం ఇక్కడే మనకు చూస్తున్నాము, ఈ వెనకాల ఉన్న ఒక బిల్డింగ్ లో పెంట్ హౌస్ లో కూడా సింగోటం రాము ఒక మహిళ దగ్గరికి వచ్చారు. ఆ మహిళ నుంచి కూడా వెళ్లిన సమయంలో ఆ మహిళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా మణికంఠ అలాగే జిల్లాని ఇక్కడికి వచ్చి అతన్ని అతి కిరాతకంగా చంపి ఇటువైపుగా వెళ్తున్న సమయంలోనే ఎవరైతే 10 మంది నిందితులు ఉన్నారో వారందరూ కూడా ఇదే దారిలో వెళ్తూ కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి దాని ప్రకారమే కూడా ఇప్పుడే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో కూడా చూసుకుంటే దాదాపు 10 మందికి పైగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఇందులో ముఖ్యంగా మణికంఠ జిల్లానిగా కూడా తెలుస్తుంది. అయితే మణికంఠకి ఇతనికి ఎవరైతే సింగోటం రాము ఉన్నారో అతనికి ముందు నుంచి కూడా పరిచయం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని విభేదాల కారణంగా రియల్ ఎస్టేట్ లో కూడా కొన్ని రోజులుగా గొడవలు ఉన్నాయని కూడా ఒకవైపు సింగోటం రాము ఎవరైతే ఉన్నారో అతని భార్య అతని తల్లి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఇక్కడికి పిలిపించి ఇక్కడ హత్య చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా మాదాపూర్ లో ఉండే ఒక రౌడీ షీటర్ కి చెప్పి ఆ తర్వాత వారిద్దరు కలిసి ఇక్కడ పథకం ప్రకారం కూడా అతన్ని హత్య చేసినట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా 10 మంది ఇందులో ఉన్నారు. కొంతమంది మైనర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే రౌడీ షీటర్ జిల్లానికి ఇప్పటికే అందులో ఎవరైతే ఉన్నారో ఆ పోలీసుల ముందు లొంగిన పరిస్థితి. ఇంకా ఎవరైతే మణికంఠ అనే వ్యక్తి ఉన్నారో అతను ఇప్పటికే చంపినట్టుగా కూడా అందరికీ చెప్పారు. అయితే ఆ మణికంఠ అనే వ్యక్తి ఇంకా అబ్స్కాండ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వారందరినీ కూడా నిందితులు పట్టుకునే పనిలో అయితే ఉన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు పిఎస్ లో కూడా ఏసీపీ కానీ డీసీపీ కానీ మొత్తంగా ఈ పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ కేసు గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే స్ట్రీట్ లో చూసుకుంటే ఆ బుధవారం రాత్రి హత్య చేసిన తర్వాత 10:30 ప్రాంతంలో కూడా ఇదే రహదారి గుండా వెళ్తున్నారు. అక్కడ మనం చూస్తున్న సీసీ ఫుటేజ్ లోనే వారందరి నిందితులు కూడా రికార్డ్ అయిన పరిస్థితి. దాని ప్రకారం కూడా పోలీసులు ఇప్పటికే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వారందరినీ కూడా నిందితులని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మరి విభేదాల కారణంగానా మరి ఇంకేమైనా దీంట్లో కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరి అంటే వాళ్ళందరూ కూడా కన్ఫెస్ అయితే పూర్తి విషయాలు వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. హరిత.